తల్లిని కసురుకునే తండ్రి, తండ్రిని గురించి చిరాకు పడే తల్లి తెలుసు, కానీ వాళ్ళిద్దరూ కలిసి ప్రశాంతంగా మనల్ని పెంచి పోషిస్తున్నారు. మన కోసం వాళ్ళు తన్నుకుంటున్నారు, మన ఎదుగుదల కోసం వాళ్ళు తిట్టుకుంటున్నారు అన్న సంగతి మనం మర్చిపోతాం. ఇది చెప్పేది ఎవరు పిల్లలకి? ఇదివరకు అత్త, అమ్మ, మా అమ్మ, బాబాయ్ ఇట్లాగ అందరూ ఉండేవాళ్ళు. ఇట్లా మమ్మ ఇట్లా మా నాన్న తిడతాడు, లేకపోతే మా నాన్న మమ్మని గురించి ఇట్లా మమ్మ ఇట్లా అంటది అంటే కనుక వాళ్ళ గురించి నీకు తెలియదురా అని చెప్పి వీళ్ళు ఇంకొక కోణం చెప్పేవాళ్ళు, నీ గురించి నేరా ఇదంతా అని. ఇవాళ అట్లా చెప్పేవాళ్ళు ఎవరు? దాంతో పెళ్ళంటే విరక్తి. 40లో వచ్చినా పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు, 30లో వచ్చినా పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఏంటంటే తమ తల్లిదండ్రులు అట్లున్నారు ఇట్లున్నారని. వాస్తవంగా ఇట్లాంటి వాళ్ళకి పెళ్లి గురించి కాస్త మంచి మాటలు చెప్పండి అంటూ ఒక మహిళ విజయలక్ష్మి రెడ్డి గారికి సంబంధించిన ఒక మంచి స్టేట్మెంట్ చూద్దాం. మన తరం చేసే కొన్ని తప్పులు అంటూ. ఈ మధ్యకాలంలో పిల్లలు పెళ్ళంటేనే భయపడి పారిపోతున్నారు. అమ్మ పెళ్ళి అవసరమా, ఆ కష్టాలు అవసరమా, ఆ బాధ్యతలు అవసరమా, ఆ కట్టుబాట్లు అవసరమా అని. నిజమేగా, మన 70లు 80లు 90ల వాళ్ళం పెళ్లిలో కష్టాలు కన్నీళ్ళు బాధ్యతలు చూపిస్తున్నాం, కానీ పెళ్ళంటే ఒక నమ్మకం, ఒక తోడు, ఒక భరోసా. పెళ్ళంటే ఒక దేశ ఆర్థిక వ్యవస్థ. ఎందుకంటే పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల కంటేనేగా మన తరాలు నడుస్తూ ఉంటాయి. చాలామంది భార్యలు భర్తలు వారి సుఖాలని సంతోషాన్ని దాచుకుని బాధల్ని టార్చర్లను మాత్రమే చూపిస్తుంటారు. అందరూ కాకుండా కొందరైన భార్యల గురించి భర్తల గురించి మీ మంచి అనుభవాన్ని, మంచి సంతోషకరాలని రాయండి. పెళ్లి మీద ఆడపిల్లలకి మగపిల్లలకి మంచి అవగాహన వచ్చేటట్టు చూడండి. మన లైఫ్లో కష్టాలు ఉన్నాయని వాళ్ళ లైఫ్లో కూడా కష్టాలు వస్తాయనుకుంటున్నారే కానీ మా లైఫ్లో ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఏం చేస్తే ఆ పరిస్థితి రాకుండా ఉంటుందనేది తెలుసుకోవట్లేదు. కొంచెం అనుభవజ్ఞులు మన పిల్లలకి చెప్పండి. చెడు తొందరగా స్ప్రెడ్ అవుతుంది, మంచికి మాత్రం టైం పడుతుంది. ఈరోజు చదివాను మన దేశంలో కూడా చాలా దేశాలాగా జనాభా తగ్గిపోయే ఫైనల్ స్టేజ్లో ఉందని. దీని అంతటికీ ఆధునికత ఒక కారణం. లైఫ్లో సెటిల్ అవ్వాలి అనేది ఇంకొక భారం. 3 పూట్ల తిండి పెట్టి బాగా చూసుకునే భర్త, ఉన్న దాంట్లో సర్దుకుని బాగా చూసుకునే భార్య దొరికితే చాలని రోజులు రావాలి. ఖర్చులు తగ్గించుకోవాలి అంతే. కొందరైనా పాజిటివ్ పోస్టులు పెట్టండి. పెళ్లి మీద మంచి ఒపీనియన్ మన భావితరాలకు రప్పించండి. లోపాలు ఎక్కడున్నాయో గ్రహించి అలా జరగకుండా ముందు జాగ్రత్త పాటిస్తే ఏ పెళ్ళైనా 100 ఏళ్ల పంటే.